వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, ఏదైనా చేస్తే నాతో మాట్లాడు అని చెప్పింది. ఇంటికి ఇంటికి పోతా అంటే గలీజ్ అయితే అన్న ఫోన్ చేసి విలువనా. నా ఫ్యూల్ పంప్ పోయిందన్నా, తీసుకోమను. ఆయనకి ఆయన మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నా, బండితో ఆడదు కదా, కొంతమంది పర్సనల్ తీసుకుంటారు ఎవరో ఇక బండి అయినా కూడా. మనం ప్రాణాల దాకా వస్తేనే పర్సనల్ తీసుకోవాలి కదా భయ. అవసరం లేదు రా, అసలు మస్తు అయిపోయింది మాటలు, జాగ్రత్త చెప్తున్నా. చెప్పి ఫస్ట్ అవన్నీ కదా నా వీడియో ఆన్ చేయన్నా. ఎందుకు వీడియో ఎందుకు సాయి వీడియో ఆన్ చేసాయి, ఫస్ట్ వీడియో బంద్ చేసాయా? బంద్ చేయడం ఏంటి, చేసేటప్పుడు చేసారు కదా, వీడియో ఆన్ చేసి మరి చూపించుకుంటా. ఏం చేపించినా ఏంది రా, ఒక మాట చెప్తున్నా, నీకు చాలా ఎక్కువైంది. ఒక పిల్ల గురించి నువ్వు ఇట్లా చేయడం కరెక్టా? నువ్వు ఊకే గడికి ఏడికి పడితే అడిగి వచ్చేస్తున్నావు. మా మధ్యలో మేము మాట్లాడుకోవద్దా? ఇప్పుడు వచ్చిన పిల్ల గురించి ఇంతగానం చేస్తుండ్రు. ఇది చూడు ఒకసారి వాసన చూడు, వాసన పెట్టలే కదా. నా ఫ్యూల్ పంప్ పోయిందన్నా, తీసుకోమను. అసలు ఏందనో అన్ని మజాకు లేదంటే ఏమందరు ఉన్నారు, ఏం నేను తీసుకొని తిరుగుతున్నా అవన్నీ తెలియదన్నా. కాదన్నా చేస్తారు, మళ్ళీ కోపం పడతా చూడు, అప్పుడు అందరు ఫ్యామిలీ గుర్తొస్తారు. చేసేటప్పుడు ఇవన్నీ గుర్తురావా? ఇప్పుడు ఏం కావాలా నీకు? ఏం కావాలండి, నాకు 4500 అయిందన్నా. నాకు పైసలు ఇచ్చేయి. ఎందుకు ఇస్తాను? 1000 రూపాయలు లేకుండా నేను గమ్మునున్నా. అన్న లాస్ట్ టైం కూడా ఆయనకి నేను ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చినందుకు అంత స్టోరీలు చేసిండు కదా. వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, ఏదైనా చేస్తే నాతో మాట్లాడు అని చెప్పింది. ఇంటికి అవన్నీ కాదన్నా, నువ్వు ఇప్పుడు పైసలు ఇస్తావా? మీ మమ్మీతో మాట్లాడుతా. 1000 రూపాయలు లేదు, మమ్మీతో ఎందుకు మాట్లాడుతావు? ఆమె ఎందుకు పిలుస్తావు? నేను ఇంటికి వెళ్ళిపోతా చెప్తున్నా అన్న. పైసలు అంటే ఇచ్చేసారా? లేవన్నా ఎడికని తీసుకొస్తా. ఎందుకు పోసినా నేను మళ్ళా ఏడు నుంచి తీసుకొని వస్తా? ఎట్లా వచ్చినా మళ్ళా? నువ్వు ఎట్లా చేసినావు? మళ్ళీ అందరికి ఎక్కించుకొని తిరగాల్సిందే, ఇంతేనా? నీది ఆయనకి నన్ను వీడియో పట్టియాలా? ఆయన మాట్లాడాలి కూడా అనిపిస్తలే ప్రియాంక. డైరెక్ట్ ఇంటికి పోదా మాట్లాడదాం. ఓ మళ్ళా ఓ ఎవరు లేదు. ఆగు ప్రియాంక, అన్నా మీరు మజాక్ చేస్తే నేను పడతా అన్నా, ఇలాంటి మజాక్ చేయొద్దన్నా. ఎవరు పోయి చేపించుకోమన్నారు? ఖరాబ్ అయింది రాబోయే వచ్చి చేపియండి, చేపియకపోతుండే మనకు లేవా ఇక్కడ దుకాణంలో. నువ్వు చెప్పాలా? అన్నా నైట్ కి నైట్ నేను ఏడిపోయినా తెలుసా? ఎవరు పోమన్నారు? నైట్ కి నైట్ నువ్వు పుట్ట ఎవరు పోమన్నారు? చేసే కథలు చేసి అన్న ఆ రోజు కూడా నేను చెప్పిన ఏంది దా చెప్పి అంటే నాకు సంబంధం లేదు నేను చేసినా. మంచి అడగాల, కొడుతుంది తంతుంది జుట్టు పెట్టుకొని మాట్లాడతా. సరే చేసిన దానికి కొట్టినవు, రియాక్ట్ అయినా ఓకే పోయినావు. నాకు మాట చెప్పాలా? అరే ఖరాబ్ అయింది ఇక్కడికి ఇక్కడికి కాదు, ఖరాబ్ అయింది అన్నప్పుడు నీకు ఫోన్ చేసి చెప్పాలి కదా. నువ్వు మాకు చెప్పాలా? అన్న నా పరేషాన్ నాకుందా. నెక్స్ట్ డే నాకు బయటకి వెళ్ళేది, ఎట్లా పోవాలి? ఇన్కమ్ లేదు, ముందే నేనే అటు ఇటు అడుక్కుంటున్నా. మళ్ళీ ఇప్పుడు అన్న ఇట్లా అన్న కీసి అన్న అన్న మాట ఎంత ఫ్యూల్ పంప్ కి 4500 అన్న. ఇది సెకండ్ టైం అన్న ఆయన బండి జోలికి రావడం. సెకండ్ టైం ఆయనకి ఆయన మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నా?
ప్రియాంక మెల్లగా మాట్లాడు. లొల్లేనా ఎప్పుడు లొల్లేనా? ఇగో, మెల్లగా మాట్లాడు. ఈ బండి- నిమ్మలంగా మాట్లాడితేనే సొల్యూషన్ వస్తుంది. నా బండి ఇంతకంటే ఎక్కువ చేసారు, గమ్మునే ఉన్నా కదా. మెల్లగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు. నిదానం. ఏం బయటోడా రోడ్డు మీద తిరిగేటోడా? అన్న కీస్ ఇచ్చారన్న మస్తు అయిపోతుంది డే బై డే. ఏం వస్తుంది? ఏమి ఒక్కదాన్నే ఎన్ని రోజులు టార్గెట్ చేస్తారు అందరు కలిసి టార్గెట్ ఎవరు ఏం చెయ్యరు ప్రియాంక. ఒక్క నిమిషం అన్న ఆగు ఆగు అన్న ఒక్క నిమిషం. ఈయన బయట పోతుండు పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతున్నా అని చెప్తుండు కదా, మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తుండు? హెల్ప్ చేస్తామని చెప్పి ఆమెనే అన్నారు, హెల్ప్ చేస్తారా అన్న? నేను ఖాళీ ప్రాంక్ చేస్తాను, ఏమైనా అయితే నేను చేపిస్తాను. నీ ముందే చెప్పినా కదా. అన్న, నీ help- పైసలు ఆగు ఇవ్వమన్నా? ప్రియాంక, ఆగు ప్రియాంక. ఏమైనా అయితే మనం చేపిస్తామన్నా. ఆ ఫ్యూల్ పంప్ పల్సర్ ది సేమే ఉంటది అని చెప్పినా కదా. అవును. ఏమైనా నీ హెల్ప్ నుంచి నీ గైడ్ చేసి అంటే ఇప్పుడు చేస్తాను. ఏమంటారు? తక్కువ కొత్త చెప్తున్నా, బండి. ఎక్కువ చెప్తున్నా అంటున్నావా? ఏదో తప్పు. అవును, తప్పే. ఇప్పుడు ఆమె చేయించినట్టు ప్రూఫ్ ఒక ఫోటో అయినా తీసిందా మెకానిక్ సరే అన్న దాన్ని తీసుకోపోతాను. సరే ఏ మెకానిక్ షాప్ వాళ్ళ మమ్మీ దగ్గర కూడా పోతా, వాళ్ళని తీసుకోపోయి సరే. నాకు అవన్నీ అవన్నీ రాదు ప్రియాంక, మమ్మీ రాదు. రాదు. మామీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? చేస్తా బరాబర్. మీ మమ్మీ చెప్పింది నాకు ఏదైనా కథలు పడితే నాకు చెప్పమని. అదే చెప్పు మేడం, ఫోన్ చేయమని అన్న ఫోన్ చేయమన్నా ఫోన్ చేయి. అరే వద్దనా, ఇప్పుడు ఆమె ఆఫీస్ లో ఉంటది, కాల్ లేపదు. సరే ఇంటికి పోయి ఆడనే కూర్చుంటా అన్న. జాగ్రత్త ఆడనే ఏం చేస్తాను చేస్తావు? ఇవన్నీ జాగ్రత్త చేస్తా కూర్చొని. మీ మమ్మీ ఇవే పోయింది బండి నొక్కుని, ఇవో 3వ రోజు వచ్చింది, వచ్చి ఇది పోయింది. రమ్మంటే వస్తలేదు రాయమే. అవును, అప్పుడే నేను అన్న ఇది ఏందన్నా కొత్త బండిలో ఆగు సెకండ్ హ్యాండ్ పెడితే బాగుంటదా చెప్పు? చెప్పిందా? నువ్వు నిన్న కాల్ చేసిన అన్నావు కదా, చెప్పిందా? చెప్పలే నాకు. చెప్తే అర్థమైతుంది కదా. అరే అవును, ఆమె ఇయ్యాలి సరే, కదా. చెప్పండి. ఏమర్థమైతుంది అన్న? ఇప్పుడు నేను కొట్టినాను, బాధపడితే అందరికి చెప్పుకుంటావా అన్న? నేను కొట్టినా నేను కొట్టినట్టే అవుతుంది. అవును నీకు ప్రియాంక, ఇగో, నువ్వు నాకు నాకు ఒక మాట చెప్తే చాలా- నేను లేచి చాలా- వస్తా. నేను వచ్చి నువ్వు చేస్తా. మళ్ళా పిలవాలి ఎప్పుడు? పైసలు ఇవ్వమంటేనే ఇవన్నీ డ్రామా అవును, మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి నువ్వుకుంటూ వచ్చి నాకు ఖరాబ్ అయిపోయిన పైసలు చెట్టుకు కాస్తున్నాయి పైసలు. నాకు కాస్తున్నాయారా? మళ్ళీ ఎవరు ఖరాబ్ అయినప్పుడు ఫోన్ చేస్తుండే. ఎందుకు చెప్పి అన్న ఈయన ఎట్లా అయినా నేనే చేపిస్తాను అన్న. ఏం చేపిస్తావు? ఎప్పుడైనా చేపించినావా అన్న ప్రియాంక? నా బండి కూడా ఖరాబ్ అయితే షోరూమ్ కి పోయినామా, ఎవరు కట్టిరా అన్న పైసలు? అప్పుడు గట్టిలో నువ్వు సగం మెల్ట్ చేసినావు, నేను ఒప్పుకుంటా దాన్ని. మళ్ళా ప్రతిదానికి ఏందన్నా ఇది? నువ్వు అన్ని పాత మాటలు కాదు, నువ్వు దేనికి ఒక పిల్ల కోసం చేసావేంద్రా నువ్వు? నువ్వు పాము లెక్కలు చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎవరు చేసి నువ్వు చెప్పకపోతే అవును, మళ్ళీ ఆయన దగ్గర వీడియోలో పాము లెక్కలు చేసిన. సరేనా? ఇప్పుడు నేను చెప్పలే అనుకో, ఆ బ్లేమ్ ఎవరి మీద వస్తుంది? నేనే ఆయనకి సపోర్ట్ చేస్తున్నా అని నువ్వు అవును చెప్పాలి. ప్రియాంక, ఫస్ట్ వీడియో తర్వాత నేను ఆయనకి చెప్పేసి మాట్లాడు రాదు రాబాయ్. అరే ఆమె కొట్లాడుతుందన్నా. అరే రిక్వెస్టింగ్ గా చెప్తే మనం చేపించకపోతే చెప్పకుండా కలుస్తారు, చెప్పకుండా చేస్తారు, మళ్ళీ బండి ఎడికి తీసుకోను. నువ్వుకుంటే అడగకపోయినా మా ఫ్రెండ్ కి కాల్ చేసి త్రో కొట్టుకుంటే షోరూమ్ కి పోయినాం. సరే అన్ని చేసినావు. మరి ఒక మాట సన్న చెప్తే అన్న ఎందుకు స్టార్ట్ అవుతలే అన్న, నువ్వు కూడా ఉండే కదా అన్న, చెప్పొచ్చు అన్న నాకు ఆన్సర్ అంటే ఏం మాట్లాడతావు? చేయదు కదా. ఆ టైంలో చేసి- అప్పుడు నాలుగు మాట్లాడుకున్నా కాదు, పిలుస్తూనే ఉన్నా సన్న అని. నువ్వు మాట్లాడుకుంటా మళ్ళీ నా మీద బ్లేమ్ వస్తుందని వెళ్ళిపోయినావా లేదా? నేను మన నిజం చెప్పి వెళ్ళిపోయింది కదా ప్రియాంక. మళ్ళీ ఏం చేయాలని అందరికీ ఎప్పుడైనా ఫోన్ చేయాలి కదా. ఒక్క ఆమెనే పోయి చేయించుకో. తప్పు నేను ఎవరు ఏమంటలే, చేపిస్తాడు బేరే చేస్తాడు ఆయన దానికి. తప్పు నానే, నేను అప్పుడు ఈ వీడియోలో చెప్పినా కదా, నానే తప్పు ఏమని ఉంటే నేను చేపిస్తాను. పెట్టుకోకు. బయట వాళ్ళలాగానే చేస్తుంది నేనే. నువ్వు వేస్తున్నావు బయట ఎమ్మెల్యే. అరే అవన్నీ కాదురా, మీ అమ్మ దగ్గర పోయి అమ్మ దగ్గర మమ్మీ దగ్గర పోయి చెప్తా అంటుందేమన్నా. నేను పోతా అన్నా, నువ్వు వద్దన్నా, నేను నడుచుకుంటా వెళ్ళిపోతా, నీకు తెలుసు. ఆగు ప్రియాంక, నేను నడుచుకుంటా ఎందుకంటే వెళ్ళి పెడుతున్నావు ప్రియాంక, ఆగు మమ్మీ కావాలని చేస్తుంది, మా ఇంట్లో తెలియాలి కదా ఇప్పుడు. తెలియాలి మళ్ళా తెలియాలి. ఫ్యూయల్ పంప్ కోసం ఇంటికి పోతా అంట. ప్రియాంక ఇప్పుడు ఒక స్లీపింగ్ టాబ్లెట్ ప్రియాంక ఒకటి తెలుసా, ఇది కూడా మేము కూడా వేసుకున్నాం. అప్పుడైతే చూసినావు కదా ఇంత ఎట్లయింది అని. సరే అందరం experience చేసినాం కదా. నాకు ఇగో సరే ఎక్స్పీరియన్స్ ఇగో ఇది సెకండ్ టైం సన్ని. ఫస్ట్ టైం అయితే లైట్ తీసుకుంటుండే నేను, సెకండ్ టైం ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు సన్ని, ఇన్కమ్ రావట్లే, నేను ఏం చేయాలి? అందరిని అడుక్కుంటున్నా నేను. చెప్పు దాని కూడా ఆన్సర్ ఇవ్వు. నాకు నెక్స్ట్ డే
బయట పోవాలి ప్రమోషన్ కొట్టడానికి. ఎట్లా వాళ్ళు కొంచెం ఆలోచించారు ఇస్తారా ఎవరైనా బండి నాకు? ఇప్పుడు అయిపోయింది ఈయనకే బండి అడిగితే ఫ్యూల్ లేదు, నా అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది, అందరూ ఒక రీజన్ చెప్తారు. చేసుకొని డ్రాప్ చేసుకొని అది నువ్వు చెప్పలే సనలా, నేను నీకు రిక్వెస్ట్ చేసిన, నీకు మెసేజ్ చేసిన, ఆయనకు కాల్ చేయలే. ఆయనకి ఏదైనా చెప్తే రీజన్ చెప్తాడు. ఇప్పుడు ఏంది ప్రియాంక, ఇప్పుడు అసలు నీకు ఏం సొల్యూషన్? వాళ్ళు పైసలు కావాలా? పైసలు కాదన్న, వాళ్ళ మమ్మీకి చెప్తా అన్న ఇలాంటి కథలు. ఇది సెకండ్ టైం అన్న. నేను చేస్తే ఒక లెక్క, ఆయన చేస్తే భరించాలా నేను? అరే ఒక పిల్ల రేపటి పిల్ల వచ్చింది, ఒక ఇన్వాల్వ్ చేసా ఆంటీ. ఇప్పుడు నీతో నేను గొడవ చేయలేదు, ఏదైనా అంటే పోయి మమ్మీ మమ్మీ అంటే వీడియో పెట్టి మొత్తం ఇసలు తీస్తున్నావు కదా మళ్ళా. మనం మాట్లాడుతాం, మనం సాల్వ్ చేసుకోవాలా ఇంట్లో. బెనర్ చెప్తే నేను అరే అవునా ఖరాబ్ అయితే నేను ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు ఎందుకు? ప్రియాంక మాట్లాడు. అవసరం లేదు రాక, మస్తు అయిపోయింది మాటలు, జాగ్రత్త చెప్తున్నా. చేసే లెక్కలు చేసినప్పుడు పడేది నేర్చుకో అన్నా. నేను చేసినప్పుడు నేను కూడా పడ్డా అన్నా. ఇప్పుడు ఆ నమ్మలేదు పోతే దెబ్బలు తింటాడు పక్క తినని అన్నా. అదే కావాలి నాకు అదే కావాలి. పాపం ఆగారే మీరేం మీరేం రియాక్ట్ కాలేదు కదా పిల్ల గురించి చెప్పినప్పుడు. మీరేం నాకు నోట్లే కదా. ఇప్పుడు నేను తను తినాలా ఏమే కావాలా? చేసే కథలు ఎందుకు చేయాలి? అవసరమా? నువ్వు చేసే కథ లెక్కలు చేసినావు నువ్వు. రేపుకి ఇంకో అమ్మాయి వస్తుంది ఇట్లానే చేస్తాడన్నా లేడీ. నేను ఇంటికి పోయే మాట్లాడతా. చెప్తే మనకి చెప్తా మళ్ళీ వీడియో పెడతాను. ఏం చేయాలన్నా? నేను అప్పుడే చెప్పినా వీడియో స్టార్టింగ్ ఏమైనా అయితే మళ్ళీ ఎందుకు ఖాళీ పీలే. మళ్ళీ అది అని చెప్పి ఏం చేస్తా సార్ తెలుసు కదా ఇంటికి పోతా అంటున్నా. ఇంటికాడ అసలు అప్పుడే ఒక 2-3 సార్లు సెల్ఫ్ కొట్టగానే సన్న చెప్పి పెట్టడానికి అప్పుడే ఎప్పేసి అయిపోతుండే. అప్పుడు ఏమైంది తెలుసా, నేను కొడితే బండి స్టార్ట్ అయింది సార్, జర్ర స్టార్ట్ అయింది. చిన్న పెట్రోల్ ఉండే, ఆ పెట్రోల్ తో స్టార్ట్ అయిపోయింది. నీరు ఏమి జర్ర పెట్రోల్ కిందికి పోతుంది అంటే పెట్రోల్ మీదకి వచ్చి నీళ్ళు కిందికి పోయింది. మళ్ళీ నేను అప్పటికి ఏమన్నా చేపిస్తామని చెప్పినా నా వీడియోలో. ఈమెను ఎవరు చెప్పించుకోమన్నా అంటే ఒక ఫోన్ ఏం చేయాలి కదా. ఎట్లా చేసేది కోపంలో ఉన్నా అదే నడుచుకుంటే వెళ్ళిపోతుంది రా భయ్. ఇప్పుడు మీరు కోపంలో ఉన్నా అనుకో మనం మళ్ళీ. అప్పుడు లాస్ట్ ఏం చేసేది అక్కడ మేము ప్రాంక్ చేసిన ఆమెతో. ఎక్కడ దాకా నడిపించింది, నాలగూడ నుంచి శాంతినగర్ దాకా నడిపించింది. శాంతినగర్ దాటేసిలే మొన్న ఒకసారి పెట్రోల్ అంటే ఆడగా నడుచుకుంటాను. నేను దిమ్మన్నప్పుడు ఇంటికి పోతా అంటే గలీజ్ అయితే అన్న ఫోన్ చేసి విలువన్నా. అదే ఇప్పుడు చేయవద్దా మీకు సేఫ్ అయింది కదా మనం ఇప్పుడే బ్రో ఇంటికాడ ఎందుకు ఇజ్జత్ అవుతా నా కాలనీలో. నేను అసలు బయటికే రాను తెలుసా అన్న, మా లేన్లకి బయటికే రాను ఎక్కువ. ఇప్పుడు ఈమె పోయి అన్ని నేను పోయిమా ఆమెకేమో నా పేరు చెప్పినావు, నువ్వే ఆయన పోయిమన్నావు అని చెప్పి. నేను అరే ఆమె ముంగడ అందుకే పెట్టుకోను కాదన్న. ఆయన నా లైఫ్ తో ప్లాన్ అప్పుడు ఏం లేదా నా బండితో ఆడినా, నా బండి చేయించుకోవచ్చు. బండితో ఎందుకు ఆడినారా? బండితో ఆడదు కదా. కొంతమంది పర్సనల్ తీసుకుంటారు ఎవరో ఇక బండి అయినా కూడా. మనం ప్రాణాల దాకా వస్తేనే పర్సనల్ తీసుకోలేదు కదా భయ. ఫ్రస్ట్రేషన్ కదా అని చెప్పి నమ్మి కళ్ళు మూసుకొని ఉంటాము. ఒక బండి కోసం ఇట్లా వేస్తే ఎట్లా నా గలీజ్ అంటే వచ్చి ఇంత ఒర్రుడు ఒరుతుంది బయట వాళ్ళ లెక్క పక్కకి తీసుకొచ్చి. ఇప్పుడు ఆల్బీ చూసి ఏమనుకుంటారు, అరే చీన్కి ఇసతే లేదు రా భయ. ఇంకా ఏమో ఇంటికి పోయి ఆ పోరి గురించి చెప్తానా మీ దగ్గర చెప్పి వీడియోలో పెట్టి ఆల్రెడీ మమ్మీ అడుగుతుంది ఏం రాబోయే నీ ఇవన్నీ లంగా లెక్కలని. ఇప్పుడు ఆమె పోయి చెప్పింది అనుకో, నిజంగా నేను ఇంట్లోకే నిలబొట్టేసిన ఏడుంటానా నీ దగ్గరికి రావాలా? అన్న దగ్గర 40 సార్లు ఉండాలన్నా. ఇంటికో చెప్పు
ఇప్పుడు ఏమేం చెప్పేటట్టు నేను రా నేనైతే ఆమె చేసేసింది అయిపోయింది. చేసేసింది కరెక్ట్ అన్న. ఒకసారి ఫోన్ చేసి అరే, నిజంగా చెప్తున్నా ఎవరింటికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి నాకు తెలుసా మా గురించి. ఇప్పుడు బెనానాకి ఫోన్ చేసి ఆయన మాట్లాడి కదా బెనానాతో. ఇప్పుడు కాదు, ఎవ్వరు మాట వినదా ఆమె. ఇంటికి వచ్చింది అనుకో అప్పుడు మాట్లాడదాం నేను. ఆమె రాదురా నా డౌట్ అయితే మమ్మీలో కొట్టేస్తా అన్న. మేము వచ్చి చెప్తాం. ఇప్పుడే ఎన్ని పర్సనల్ ఉన్నాం, నువ్వు అన్ని పెట్టుకొని ఇది ఒక కొత్త పర్సనల్ అంటే అరే నువ్వు వెళ్ళిపోరా పోయి. నువ్వు పోతేనే నాకు పర్సనల్ పోతుంది, జిందగీ లేకనే అనుకుంటుంది. ఇక చిన్నదానికి నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు కూడా ఇక ఆమెనే తట్టుకుంటలేదంటే ఇక నువ్వు కూడా తక్కువ ఇంట్లో చెప్తా అంటే మన వీక్నెస్ ఇంట్లో కదా బాయ్. బయట ఏమున్నా మనం ఇట్లా వెళ్ళిపోతాం, ఫేస్ చేస్తాం. ఫస్ట్ ఇంట్లో గెలిస్తేనే బయట గెలుస్తామంటారు. మళ్ళీ నువ్వు ఇంట్లో మాట్లాడుకోవచ్చు ఏదో ఒకటి. అలాగే చేసినా తప్పు అయిపోయింది, ఇంకోసారి ఆమె జల్లుకోనంటే అయిపోతుంది. ఎంత ఉందో అంత బేర్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఒక 1 week ఇచ్చేస్తాను, 10 days ఇచ్చేస్తాను, ఆమెతో మాట్లాడేసుకో అయిపోతుంది. అదే చెప్పినా బ్రో, ముందే చెప్పినా నేను చేస్తా. వచ్చినాక ఇంటికాడికి వచ్చినాక మాట్లాడుకుందాం రా భయ్. ఇవన్నీ ఎందుకు టెన్షన్? ఒకసారి ఇంటికి ఇంత భయం ఉన్న లవ్ ఇవో ఎందుకు రా నీకు? మళ్ళీ అవసరమా? కరెక్ట్ గా అది కూడా పాయింట్ కదా. నువ్వు కూడా ఎమ్మెల్యే మాట్లాడాలి మళ్ళీ ఎందుకు? చేతులు పట్టుకుంటుండే ఇంకా అడిగినా నా టైం అడిగినా ఏమైంది ఆ రోజు తర్వాత టైం అడిగితే ఏం చేయదు పట్టుకుని చూస్తారా? టైం చూడు అని చెప్పి ఇచ్చింది, ఇట్లా పట్టుకుని చూస్తుండు. చూడు ఇగో నువ్వే చూసుకోవాలి ఇచ్చి ఇట్లా చూడాలంటే చూడొచ్చు అన్నా. ఇగో చూడు పట్టుకోవాలన్నా. మాట్లాడితే ఇదే పర్సన్ ఉంటుంది. అందుకే అన్న ఆమెతో మాట్లాడతలే. అందుకే ఇప్పుడు నీతో గెలవలేదు, ఆయనతో గెలవాలి, ఎవరితో గెలవాలని మీ ఇంటికాడికి అర్థమైతే ఇంటికాడికి వస్తాను కదా అని నిలవాడు. ఒకవేళ వచ్చినాక నాకు కాల్ చేసి వస్తా చేశాను నన్ను చూసి ఇంకా అరే నువ్వు నచ్చ కదా ఉరికిపోయి మేము చూసి నాకు ఫోన్ అన్న వచ్చినా అని చెప్పి వస్తాను. చేసారంతా చేస్తాడు మళ్ళీ ఇదైనా ఉంటుంది.